నాకు ఆకారం లేదు. లోపల ఉన్నవాడికి ఏం పెడితే ఏకుండా పెడితే కాకుండా ఆకారం లేకుండా నాకు ఆకారం లేదు. మరి ఇంకేముంది? విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియ సర్వత్ర, అక్కడ ఆ పదం చాలా గొప్పది. సర్వత్ర అంటే మీ అన్నమయ కోశానికి మీ ప్రాణమయ కోశానికి మధ్యలో కూడా నేనున్నాను. అన్నమయ కోశంలో మీ ఇంద్రియాలు చూస్తున్నాయి అంటే అక్కడున్న నేనే శక్తిస్తున్నాను, ఇక్కడున్న నేనే శక్తిస్తున్నాను. సర్వ ఇంద్రియాలకు నేను అక్కడ శక్తిస్తున్నాను. ఎట్లా ఇస్తున్నావు నువ్వు? ఒక మిషన్ ఉంటే పిండిగిరిని ఉందనుకోండి అమ్మా, ఏదైనా టీవీ ఉందనుకోండి, ఒక చోటు నుంచే దానిలో కరెంట్ పాస్ అవ్వాలి. మొత్తానికి కరెంట్ పాస్ అయిందనుకో ఏమవుతుంది? అది షాక్ కొడుతుంది. గిర్ని అంతా షాక్ కొడుతుంది. గిర్ని షాక్ కొట్టకూడదు, గిర్నీలోకి కరెంట్ పాస్ అవ్వాలి. గిర్నీలో ఉన్నటువంటి ఆ మెషినరీనంతా కదల్చాలి, కానీ గిర్ని కరెంటు అంటకూడదు. అట్లా నేను అంటకుండా హృదయంచోముఖం, నీ హృదయానికి కొంచెం కింది భాగంలో నాభ్యాముపరి తిష్టతి, నాభికి కొంచెం పై భాగంలో నా పాయింట్, అక్కడి నుంచి నేను కరెంట్ ఇస్తున్నా నా శక్తిని. స బ్రహ్మ స శివ స హరి స ఇంద్ర ఎందుకంటున్నాడు? అదే ఎందుకు చెప్తున్నాడు? అక్కడికి వచ్చి నువ్వు నన్ను చూసావంటే నేను మొత్తం కరెంట్ ఉందా లేదా అని తెలుసుకోవాలి. నేను సర్వేంద్రియాలకు అక్కడి నుంచి శక్తిస్తున్నాను. నేను ఇక్కడ మొత్తం ఉన్నప్పటికీ ఎక్కడెక్కడ దీన్ని టచ్ చేయగల చేస్తే ఏమవుతుంది? ఇదంతా శాస్త్రం. నా శక్తి తీసుకునే నీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, నీ కళ్ళు చూస్తున్నాయి, నీ ముక్కు వాసన చూస్తోంది, నీ చెవి వింటోంది. ఇవన్నీ నా శక్తి వల్లే వింటోంది, లేకపోతే ఇవన్నీ ఈ పనులు చేయలేవు కదా. మరి అయితే చచ్చిపోయిన వాళ్ళు మరి ఎందుకు చెవి వింటలేదండి? ఈ శక్తి ఇక్కడే ఉంది కదా, ఈ చచ్చిపోయిన వాళ్ళు ఎందుకు? ఇది పాడైపోయి నేను అక్కడ ఉన్నా కూడా నన్ను తీసుకోలేకపోతుంది. తీసుకునే శక్తి దేహం పోగొట్టుకుంది, కానీ నేను అక్కడే ఉన్నాను, నా శక్తి కూడా ఉంది. మీ దేహం ఎందుకు పోగొట్టుకుంది? కర్మ అయిపోయింది. ఎప్పుడు కర్మ, దీని లైఫ్ టైం అయిపోయింది. దీని లైఫ్ టైం, ఇది తయారయ్యానాడే దీని లైఫ్ టైం తయారైంది. ఇది అయిపోగానే అయిపోయింది. ఏమ్మా నవా బంధనం, నాకు అసలు బంధమే లేదు, నాకు ముక్తి అవసరమే లేదు. బంధం ఉన్నవాడి కదా ముక్తి. నా మీద కోర్టులో ఏదైనా కేసు ఉంది, నన్ను జైల్లో పెడతారు, ఆ ఎఫ్ఐఆర్లో నా పేరు ఉంది అంటే కదా, నాకు ఏ బెయిల్ ముందే యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వమని నేను అడగాలి కదా. నైనా ఒకవేళ మీరు నన్ను అరెస్ట్ చేసినా ఇమ్మీడియట్ గా నన్ను విడిపించండి. అసలు నా పేరు మీద కేసే లేకపోతే నాకు యాంటిసిపేటరీ బెయిల్ కాదు. అక్కడ మనకి ఇంకోటి ఉంది, ఈ పక్కన ఉంది నాన్నది, ఇది ఒకసారి అది ఉంది కదా చేసుకో. అది బంధ, నాకు బంధము లేదు, బంధం లేదు కాబట్టి నాకు ముక్తి అవసరం లేదు. ఇన్నాళ్ళు ధర్మ అర్థ కామ మోక్ష అన్నాడు కదా, మోక్షం కూడా కావాలి అని. ఇప్పుడు నాకు మోక్షం వద్దు అంటున్నాడు. మోక్షం అక్కర్లేదనే స్థితికి నువ్వు రావాలి. మోక్షం అయ్యో అది ఎక్కడో ప్లేస్ కాదు, నీకు స్వర్గంలాగా మోక్షం తోటు కాదు. నాకు మోక్షం అక్కర్లేదు. మోహక్షయం అయితే మోహం, దీని మీద నీకు మోహం పోతే నీకు మోక్షం. మోక్షం అనేది నాకు అవసరం లేదు. నవా బంధనం నైవ ముక్తిర్న బంధ చిదానంద రూప శివోహం శివోహం. అట్లా భావన చెయ్యి. నువ్వు ఎందుకు ఆనంద స్వరూపుడిగావో నీకు తెలుసు. అసలు ఏం కష్టం లేదు. దీన్ని మొత్తం వదిలేసుకోవడమేమ్మా. నీ మనస్సులో నీకు ఏ ఆలోచన, ఇదే నేను కాదంటే దీనికి సంబంధించినటువంటి భర్త, దీనికి సంబంధించినటువంటి పిల్లలు, దీనికి సంబంధించిన అమ్మ, దీనికి సంబంధించిన నాన్న, దీనికి సంబంధించిన ఇల్లు, ఇవన్నీ నాకేం ఆలోచించాను. అవన్నీ నాకు సంబంధం లేదు. వాళ్ళ కోసం అని నా మనస్సు అడిగితే అది దాని తప్పు. దీంట్లో వాళ్ళందరినీ వేసుకుని వాళ్ళందరూ బాగుండాలి. చివరికి నాకు ఎట్లా తయారైపోయిందంటే, గురుదేవ సర్వకాల సర్వావస్థల్లో కాపాడు అని అనుకునేదాన్ని ఒకప్పుడు. ఎవరిని కాపాడమంటావు? అట్లా ప్రశ్న. దేని నుంచి కాపాడాలి? దేని నుంచి ఎవరిని కాపాడాలి? ఈ లోపల ఉన్నవాడెవడు? వీడు ఇక్కడ ఉన్నవాడే. ఇక్కడ వీడికి శత్రువే లేదు.
దానికి ఏమనుకున్నానంటే, తండ్రి ఎప్పుడో ఒక రోజు మాయా కార్యం విజృంభించి మళ్ళీ నాకు దేహస్ఫూరణ కలిగిస్తుందేమో, ఆ కలిగించేటువంటి దాని నుంచి నన్ను కాపాడు. నాకు అక్కర్లేదు, ఇంకా నన్ను నువ్వేం కాపాడాల్సిన పని ఉండేది. ఎందుకంటే నాకు దేనివల్ల భయం లేదు. కాపాడడం ఎందుకు? నాకు ఏదైనా భయం ఉంటే దాని నుంచి నువ్వు నన్ను రక్షించాలి. ఇదే అంతే అమ్మా, ఇంకేం లేదు. అసలు వేదాంతం అంటే ఇదే. దీన్నే నీకు ఇంకా ఇంకా గట్టి పట్టడం కోసమని ఇంకా ఇంకా పుస్తకాలు చెప్పుకోవడమే కానీ అంతకంటే ఏం లేదు. ఈ తత్వం అందరికీ తెలియలేదు. ఉపనిషత్తులు చెప్పిన వాళ్ళు కూడా, నేను ఉపనిషత్తులే చదువుతున్నా, మనకు పంచదశిలో అదే చెప్తాడు. పంచదశిలో ఇప్పుడు వస్తుందమ్మా పంచదశి ఇక్కడ ఉంది కదా. పంచదశిలో ఒక్కొక్క శ్లోకంలో ఇప్పుడు చెప్తాడు. చిత్రదీప ప్రకరణంలో ఒకడు ఇంతే కదా ఆత్మతత్వం అంటాడు, అది కాదుగా నాయన ఇంకా చాలా ఉంది అని ఇంకొకటి చెప్తాడు. అట్లా ఈ శ్లోకాలన్నీ ఇప్పుడు అవే చెప్తున్నాయి. మనం అనుకునేవన్నీ ఏమేమి చెప్తాయో మీరు వినండి. అమ్మ పోటీ ఒక 4-5 అక్షరాలు పోతాయి. జ్ఞాని అజ్ఞాని నేను కూటస్థం నెరుగుదు అంటే అదే కదా చెప్పుకున్నాం మనం. 27 అయిపోయింది. 28 చెప్పాలి. నాకు ఎరగను అని చెబుతాడు కదా, నిర్వాణ షట్కం అయిపోయింది కదా. నేను ఎరగను అని చెబుతాడు కదా, నిర్వాణ షట్కం ఈ చిత్రదీప ప్రకరణలో దీని కంటిన్యూషన్ ఉండనివ్వండి. ఎందుకంటే కూటస్థుని గురించే కదా, అందుకే అండి. నాకు కూటస్థుని తెలియదు అంటాడు. ఇప్పుడు తెలియదు అని అంటున్నవాడు గురు మనస్సు వాడు. ఎందుకంటే వీడు చూడలే, వీడికి తెలియదు అన్నవాడు ఎక్కడున్నాడమ్మా? ఇక్కడే ఉన్నాడు. వీడి దృష్టి బయటికి చూస్తాడు. అందువల్ల వీడు అంతర్ముఖం అయ్యి అరే నా లోపలే ఉన్నాడు కదా అని చూసుకుంటే వీడికి తెలుస్తాడు. నాకు తెలియదు అంటున్నాడు. వీడికి బహిర్ముఖ దృష్టి ఉంది కదా. అంతర్ముఖం అయిపోతే వాళ్ళు ఉన్నవాడు వాడే. వాడికి కులం లేదు, వాడికి గోత్రం లేదు. అమ్మ అయితే మీరు ఎందుకు కులం పాటిస్తున్నారని మీరు ఎవరిని అడిగితే, దీనికి కులం ఉంది, ఇది జగత్తులో ఉంది. నాకు కులం లేదు, నేను జగత్తులో లేదు. దీనికి అన్ని లౌకికమైన పద్ధతులను పాటించాలి. దీని లోపల ఉన్నవాడిని, నేను ఎప్పుడు లోపల ఉన్నవాడిని, ఇది నేను కాదు. కానీ దీన్ని దాంతో కలిపి గ్రంథంలో పూసు కలిపినట్టుగా కలిపితే మరి అది ఆ వేదాంతం అంటారు. భావాద్వైతం అంటే నువ్వు భావంలో అద్వైతమే పెట్టుకో, క్రియాద్వైతం నా క్రియను అద్వైతం చేయాలి. ఎందుకంటే కులం లేదు, గోత్రం లేదు, ఎవరింట్లో అన్నా తినొచ్చు అని నువ్వు వెళ్ళి మాలవాడి ఇంట్లో తినొచ్చావు అనుకో, మాలవాడి అంటే తక్కువ తిరగమని అంటాం, ఇంకోటి ఎవరింటాము తినొచ్చావు అనుకో, వీళ్ళు వేదాంతం అంటూ కులదృష్టి పెట్టారని ఈ లోకం మన వేదాంతాన్ని నాకెవ్వరు లేరు, మొగులు లేడు, పిల్లలు లేరు, నేను ఒక్కడిని ఏక నిరంజన్ అన్నావు అనుకో, ఈ లోకం అంతా కలిపి వేదాంతానికి వెళ్తే మొగులు లేదంటారు. అందుకని ఈ లోపల ఉన్నటువంటి 5 కోశాలతోనే వీడికి బంధం చాలా కష్టంగా ఉంది. వీటిని ఉట్టుకోవడమే వాడికి చాకరీ కావడం. ఇవి కాక ఎక్స్ట్రా వేసుకుంది, అదే నడవలేకపోతుంటే దాన్ని అయితే ఇంకా 10 కిలోలు బరువులు వేసుకుంటే ఇంకేం నడుస్తుంది? ఇంకేం లేదు. ఇందులోనే కూరుకుపోయి ఇందులోనే పోయి వచ్చేటప్పుడు అప్పుడు వెళ్ళేటప్పుడు అనుకుంటుంది, ఇది వదిలేసిన తర్వాత పోతాడు కదా, చాలా తప్పు చేశాను, నాతో ఒక్కడు కూడా రావటం లేదు, వీళ్ళందరి కోసం నేను ఎంతో కృషి చేశాను, వీళ్ళందరికీ ఇంత డబ్బు సంపాదించి పెట్టాను, ఆ బ్యాంకుల్లోనే ఉంది, ఆ డబ్బు రూపాయి కూడా రావటం, అక్కడ కాళ్ళు గాలికి వస్తూ ఉంటాడు, మరి నడవడానికి వీలు ఉండదు, ఆసుపత్రవనం అవన్నీ ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. ఆ ముళ్ళు గుచ్చుకోవడం కాక ఆకులు ఉంటాయిట, ఆ ఆకులు ఇలా వచ్చి మనిషిని ఎక్కడో ఉంటాయి, అంటే డిస్కవరీ ఛానల్లో చూపిస్తూ ఉంటారు, అట్లా ఆకులు అక్కడ ఉంటాడు, వరద పురాణంలో ఉంది. అవన్నీ గుచ్చి మన రక్తాన్ని అన్ని పీలుస్తుంది. రక్తమే ఉండదు కదా, శరీరం ఇక్కడ పడిపోతుంది కదా అంటే వాడికి ఆ సూక్ష్మ శరీరానికి నాకు శరీరం ఉంది అన్న భావన ఉంది కదా ఇన్నేళ్ల నుంచి, అది ఉందనే అనుకుంటూ ఉంటాడు వాడు. కళలో పిలిచినట్టుగా వాడు ఉందనే అనుకుంటూ ఉంటాడు, వాడు ఆ శరీరం ఉంది అనుకుంటూ ఉంటాడు. శవాన్ని కాల్చేస్తాం కదా మనం, ఈ శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని అయితే మనం కాల్చలేదు కదా, అదే నయనం చిందని మాత్రాన్ని కాలబడదు. కానీ వాడు వచ్చి ఇక్కడ ప్రేతగా వస్తాడు కదా, వాడు కాలిపోయినట్టు ఫీలింగ్ పెడుతూ ఉంటాడు, నేను కాలిపోయినాను అని. వాడు
ఆ భావాన్ని అంత పెంచుకున్నాడు. నేను కాలిపోయినాను అనుకుంటూ ఉంటాడు. వీడు కూడా నువ్వు కాలిపోయినావు, నీకు నీళ్లు పోసి నీకు చల్లార పెడుతున్నాను వీడు పెడతాడు కొడుకు. వాడు కాలేదని ఏడుస్తున్నాడు కదా. అసలు నిజంగా కాలలే, వాడు కాలలేడు. ఉండగాలితే వాడేట కాలుతాడమ్మా, శరీరమే కాల్చారు కానీ వాడి శరీరం కాలడం వాడే పక్క నుంచి చూస్తుంటాడు. నా శరీరాన్ని కాల్చేస్తున్నారే, నేను ఇంత నెయ్యి బెల్లం పెట్టి పెంచుకున్నాను, ఇదంతా కాలిపోతోంది, వాడి సొమ్మంతా ఖర్చు అయిపోయినట్టు ఏడుస్తాడు ఆ జీవుడు. ఇక్కడ వదల్లేక, అంటే ఆ జీవుడు అంటే ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నవాడు. జీవుడు నిజంగా వాడేం చావడు కాలడు ఏం లేదు. వాడు అభిమానాన్ని పెంచుకున్నాడు, ఒక్కొక్క దాన్ని అభిమానించి పెంచుకున్నాడు, ఒక్కొక్క కోశాన్ని. ఈ కోశాలని పెంచుకొని అభిమానించడమే కాకుండా వాడు సంబంధించిన వాళ్ళని కూడా అభిమానించాడు. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే కూడా వీడియో ఏడిచిస్తున్నాడు. ఎంత బాధపడుతున్నాడు. కూటస్థుడు నిర్వికారుడు కనుక వాడికి సంసారం ఇంకొక సంభవించలేదు. చిత్ ప్రతిబింబుడై చిదాభాసుడు అనబడు జీవుడే సంసారం పొందుతున్నాడు. సంసారం ఎవరికి ఉంది? కూటస్థుడికి సంసారం లేదు, దేహానికి సంసారం లేదు. ఈ చిదాభాసుడున్నాడే ఈ జీవుడు అన్నవాడికి సంసారం ఉంది. వాడికి సంసారంతో సంబంధం లేదు, అయినా వాడు నాకు సంసారంతోనే సంబంధం ఉంది అంటాడు. వాడు ఎట్లాంటి వాడు అంటే చెప్తున్నాడు కదా, ఎక్కడో ఎవరో కూలి జరిగింది, హత్య జరిగింది, అందరూ చూడటానికి వెళ్ళారు. అక్కడ నుంచొని చూస్తూ వాళ్ళందరూ చూసి వెళ్ళిపోతున్నారు. ఈ ఒక నుంచున్నవాడు నేనే ఆ హత్య చేశాను అన్నాడు అనుకో, నిజంగా వాడికి హత్యతో సంబంధం లేదు, అయినా వాడు నేను హత్య చేశాను అని అన్నాడు అనుకో, వెంటనే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఏం సంబంధం లేదు, వీడి మాట ఎందుకు మాట్లాడుంటాడు, ఖచ్చితంగా వీడే హత్య చేసి ఉంటాడు, వాడిని పట్టుకుంటాడు. ఆ యమధర్మరాజు వాళ్ళు వీడిని పట్టుకుపోతున్నారు. అందుకే ఈ కర్మ నాది అన్నాడు. నేను కర్మ చేశాను అంటున్నాడు. కర్మ వాడికి సంబంధం లేదు. ఎట్లా అంటున్నాడు? పాపోహం పాపకర్మానం పాపాత్మాన్ పాప సంభవాన్. పాపం చూడు ఎంత అన్యాయం. నేను పాపం చేశాను, దేవుడి మీద నుంచి దీపం కూడా వెలిగించి మరీ అంటున్నాడు నేను తప్పు చేశాను. ఏం తప్పు చేశాను? వాడికి అసలు సంబంధం లేని తప్పులు వాడిని ఎత్తి నేర్చుకుంటుంటే అందుకని వాడు అయితే కర్మను కూడా అనుభవించరా? నువ్వు కర్మ కూడా అనుభవించాలి. నువ్వు తప్పు చేశాను అన్నప్పుడు పోలీసు వాళ్ళు వాడికి హత్యతో సంబంధం ఉండా లేదా అని వాళ్ళకి అక్కర్లేదు. వాడు చేశాను అంటుంటే తీసుకుపోయి కావకూడదు. ఇప్పుడు ఏడిస్తే లాభం ఏంటి? నేను చేయలేదన్నా ఏనమ్మా. ఒకసారి చేశాను అన్న తర్వాత ఇంకా నేను చేయలేదన్నా వాడికి ఎవడేనమ్మా, నీకే సంబంధం ఉంది, ఇంకా చెప్పు ఇంకా చెప్పు, దెబ్బలన్నా నీకు వస్తూ ఉంటాడు. కానీ పాపం కూటస్థుడు అని జీవుని కంటే వేరొకడున్నట్టు శిష్యుడు అడుగుతున్నాడు. ఇప్పుడు కూటస్థుడు ఒకడు ఉన్నాడన్నాడు, జీవుడు ఒకడున్నాడని మీరు చెప్తున్నారు కదా. ఈ జీవుని కంటే కూటస్థుడు వేరుగా ఉంటే అతడేది తెలియబడటం లేదు, వాడు ఎందుకు కనిపించడు? ఆ కూటస్థుడు ఎవడో ఉన్నాడన్నారు కదా, వాడు కనిపించాలి కదా మాకు. జీవుడైతే మాకు కనిపిస్తున్నాడు, రోజు అన్ని నెత్తి వేసుకుంటున్నాడు. అమ్మ వాడ ఎట్లాగే అడుగుతుంటాడు, వాడు మాకు ఎందుకు కనిపించాడు? ఈ జీవుడైతే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి, ఇంతకుముందు జీవుడు కూడా మాకు కనిపించాడు, ఇప్పుడు జీవుడు మాకు తెలుస్తున్నాడు. వాడు దేహాన్ని ఎట్లా అభిమానిస్తున్నాడో, ఎందుకు అభిమానిస్తున్నాడో, వాడు ప్రతి చర్య మనకు తెలుస్తుంది. మా గురుదేవులు మాకు చెప్పేవాళ్ళు, ఒకప్పుడు పని మనిషి కాఫీ ఇవ్వాలంటే మనం కాఫీ తాగిన తర్వాత ఆ కాఫీ పొడిలో ఇంకా నీళ్లు పోసి ఉడకబెట్టి ఇచ్చేవాళ్ళు. ఒక పాతకాలం వాళ్ళు, ఇప్పుడు కాలం వాళ్ళు మనం తాగే ఒకప్పుడు ఇట్లా ఇచ్చేవాళ్ళు. మా గురువు గారు పాఠం చెప్పే రోజు వాళ్ళ మనస్సు చెప్తుందిట, పని మనిషి కూడా మనిషి అయినా ఎందుకు పాపం దానికి ఆ నీళ్ళ కాఫీ పోస్తావు, అది నువ్వు తాగలేవు కదా, మంచి కాఫీ పోనీ నీళ్ళ కాఫీ జాగ్రత్త పోతే మంచి కాఫీ కొంచెమే పోయి అని వాళ్ళ బుద్ధే చెప్తుంది. చెప్పినా మనస్సు అంటే వాళ్ళకి ఇది కూడా లేదు కదా, నేను కాబట్టి ఇదన్నా పోస్తున్నాను, పక్కింటి ఆవిడ అది కూడా ఇవ్వదు, అసలు వాళ్ళకి లేదు, పక్కింటి ఆవిడ ఇవ్వదు, నేను కాబట్టి పోస్తున్నాను అని పోస్తుంది. ఆ కాఫీ ఆ నీళ్ళ కాఫీ ఉడకబెట్టి పోతున్నాను. ఆ జీవుడు అలాంటి కర్మ చేస్తున్నప్పుడు లోపల లంచముచ్చుకునేవాడికి కూడా అలాగే అమ్మా, లోపల నుంచి వాడే చెప్తాడు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ పని. ఆ చెప్తున్నప్పుడు వాడు బుద్ధిలో ఉంటాడు.
బుద్ధిలో ఉన్నప్పుడు కరెక్ట్ గా మాట్లాడతాడు. జీవుడే చెప్తాడు. జీవుడే వాడే ఏకపాత్రమేమమ్మా. ఇక్కడ నుంచుని వాడు ఈ మాట మాట్లాడతాడు, మళ్ళీ ఇక్కడికి ఆర్గ్యుమెంట్ ఇటు తీసుకుంటాడు. ఎందుకంటే ఆ పక్కింటి ఆవిడ అది కూడా పోయింది కదా, నేను నిజంగా పోస్తున్నాను మనస్సులోకి వచ్చి. అదే ఎందుకంటే మరి నేను గొప్పగా అనుకోవాలి అంటే వాళ్ళని తక్కువ చేస్తే కదా నేను గొప్ప ఇచ్చేది. అసలు జీవుడి చర్య గమనిస్తూ నువ్వు కూర్చుంటే నీ లోపలే ఎంతంత సంసారం. దైవాసుర సంపద్ విభాగ యోగం అదే అమ్మా. దైవాసుర సంపద్ విభాగ యోగం అని భగవద్గీతలో ఉన్నాడే. నీ లోపల దైవీ సంపద ఆసురీ సంపద ఎలా పోట్లాడుకు చస్తాయంటే, నువ్వు సాక్షివి, నువ్వు కూటస్థుడివి కదా, నువ్వు చూస్తూ ఉంటావు. వాళ్ళిద్దరూ ఏమి అనవసరమైన ఆర్గ్యుమెంట్లు మాట్లాడుతుంటారు. అందుకే నీకు అసలు 24 గంటలు టైం రాదు. నువ్వు ఒక్కడివేనంటే నీకెక్కడ ఒక్కడే. నేనైతే ఒక్కడనే, నాకు దిగులేదు. నేను ఒక్కదాన్ని ఇక్కడే కూర్చుంటామా, నాకు ఒక్కదాన్ని అన్నటువంటి ఆలోచన కూడా రాదు. ఎందుకంటే లోపల ఇంతమంది వ్యవహారం అదే చెప్తుందమ్మా. అసలు ఈ చెప్తుంది కూడా ఎంత కరెక్ట్గా ఆర్గ్యూ చేసుకుంటామా. ఈ బ్యాడ్ సైడ్ ఆర్గ్యుమెంట్ ఇది చాలా కరెక్ట్గా చేస్తుంది. ఇది కూడా దానికి ఆపోజిట్ గా అసలు ఎవరి లోపల మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏ భాష ఉందో చూడు, ఏ భాష లేదు. పోనీ నోరుందా? మరి నీకు మాట వినపడుతున్నాయి కదా, నీకు అర్థమవుతోంది కదా. అది ఏ భాషలో మాట్లాడుతుంది? దేవుడు ఏ భాషలో సంస్కృతంలో వింటాడా అని నన్ను ఎవరో అడిగారు. అబ్బే అక్కర్లేదు, నీ మనస్సు ఏ భాష మాట్లాడితే నీకు అర్థమవుతోంది. మౌనమే నీ భాష అని చెప్పింది కదా. మాట రాదు, సౌండ్ రాదు, కానీ నీకు మొత్తం మాటలు వినపడుతుంది. చూడమ్మా ఎంత చిత్రంగా ఉంటుందో. భాష ఉండదు దానికి, మనసు మూగదేట, దానికి భాష ఉండదా? ఆ భాష వినిపిస్తోంది, మనకే వినిపిస్తోంది కదమ్మా. చూడు మనసు ఏ భాషలో మాట్లాడుతోంది, మరి ఏ భాష మాట్లాడకపోతే నీకు ఎట్లా అర్థం అవుతుంది? నీకు అర్థం అవుతుంది కదా. అందుకే ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా కావాలి. ఇంకా ఇవే చెప్పుకోలేక ఫస్ట్ మనం ఇంకా అన్నట్టు కులవు, గోత్రవు, ఇల్లు, ఇవన్నీ చెప్పుకోవాలంటే అసలు చాలు, టైం చాలు, 100 ఏళ్ల జీవితం సరిపోదు. అడుగుతున్నాడు జీవుడి కంటే ఇంకో కూటస్థుడుంటే మనస్సులో జీవుడు చేసే వ్యవహారాలు, బుద్ధిలో వాడు చేసే వ్యవహారాలు, గుణంలో వాడు ఉండి చేసే వ్యవహారాలు మాకు అర్థం అవుతున్నాయి. ఇదివరకు అదే అర్థం కాలే. గురువు గారు దొరికాక కనీసం జీవుడు అర్థం అవుతుంది. కూటస్థుడు ఎందుకు అర్థం కాలేదు? కూటస్థుడుగా ఇందులో ఎక్కడో చోట ఉండాలి కదా వాడు. ఆ సాక్షిగా ఉన్నవాడు నాకెందుకు తెలియలేదు అని అడిగితే దాని జవాబు చెప్తున్నాడు. జలవ్యోమ్నా ఘటాకాశో యథా సర్వస్తి రోహిత తథా జీవేన కూటస్థ సో అన్యోన్యాధ్యాస ఉచ్యతే. ఘటాకాశము జలాకాశంతో కప్పబడింది. ఏ చోటైతే ఘటం ఆకాశం ఉన్నదో ఆ చోటునంతా నీళ్లు కప్పేస్తుంది. అంటే ఘటాకాశాన్ని కనబడనీయకుండా జలాకాశం దాన్ని ఆవరించింది కదా. ఆ కారణంగా జలంలో పడ్డటువంటి ప్రతిబింబానికి జలమే తెలుస్తోంది కానీ ఆకాశం తెలియటం లేదు. ఎందుకని ఆకాశం ఏమైంది? జలంతో కప్పబడింది. ఈ ఉపమానం చెప్పకపోతే పరమాత్మ దాంతో ఎట్లా ఆవరించబడతాడు? వీడు కూటస్థుడు అనేవాడు పవర్ఫుల్, జీవుడు అనేవాడు శక్తి లేనివాడు కదా, ప్రతిబింబం. మరి అజ్ఞానం అనేటువంటిది ఏదైతే తెలియబడదు అని అంటున్నావో అది జడం. ఒక జడమైన వస్తువు ఒక చైతన్యాన్ని ఎట్లా మూసేస్తుంది? శాస్త్రం ఏమంటుందంటే అజ్ఞానేన ఆవృతం జ్ఞానం అంటుంది. అట్లా ఒక్క మాట చెప్తే ఎట్లా అర్థమవుతుంది? తర్వాత శాస్త్రం ఆధారం చేసుకుని ఇంత ఉపమానాలు పెట్టి వీళ్ళందరూ రాశారు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, జ్ఞానం అజ్ఞానంతో ఆవరించబడింది. అంటే జ్ఞానం శక్తి గలదే, అజ్ఞానం శక్తి గలదే. జ్ఞానం అజ్ఞానంతో ఆవరించబడింది అంటే ఒక బలవంతుడు అంటే ఎవరిని ఓడించాడు అంటే ఆ ఓడిపోయిన వాడు బలహీనుడు కదా. మరి వీడిని మూసేశాడు వాడు అంటే వీడు బలహీనుడు కావాలి, వాడు బలవంతుడు కావాలి కదా. అర్థం చేసుకోవాలి. సూర్యుడు మేఘాలతో కప్పబడ్డాడు. సూర్యుడు మేఘాలతో కప్పబడ్డాడు అన్నప్పుడు సూర్యుడిని మేఘం మొత్తం కప్పేయగలదా?
మేఘం కప్పేసింది అన్న జ్ఞానం కూడా మనకు సూర్యుడి వల్లే కలుగుతుంది. సూర్యప్రకాశమే లేకపోతే మేఘం కప్పేసిందని మనకైతే తెలుస్తుంది, కనబడదు. కాబట్టి సూర్యుడు మేఘాన్ని ఎంత కప్పగలిగాడు? మేఘం సూర్యుడిని ఎంత కప్పగలిగింది? తనని నేను ఇట్లా కప్పాను అని సూర్యుడు గ్రహించేటట్టుగానే కప్పగలిగింది. పైగా మన కంటికి సూర్యుడికి మధ్యలో మేఘం అడ్డు వచ్చిందే కానీ సూర్యుడిని మొత్తం కవర్ చేసి ముయ్యలే. అట్లా మూసుంటే సూర్యుడు కనిపించడు, మేఘము కనిపించదు కదా. మన కంటికి సూర్యుడికి మధ్యలో మేఘం అడ్డుంది, మిగిలిన భాగం అంతా సూర్యప్రకాశం ఉండబట్టే మనకు కనిపిస్తోంది. అట్లా అజ్ఞానము కూటస్థుల్ని ఆవరించింది. నీళ్లు ఆవరించినయ్యి అంటే నీళ్లు కూటస్థులు లేకుండా చేసి వాడి చోటునంతా ఆక్రమించుకుని కూర్చోలేవు. వాడిని అక్కడే ఉంచి ఆ నీళ్లు ఆ కుండలో ఉన్నాయి. ఆ ఆకాశాన్ని ఎక్కడికో నెట్టేసి అక్కడికి పంపించాలి. నెట్టేయడానికి అక్కడ చోటు లేదు, అక్కడికి వెళ్ళడానికి ఖాళీ లేదు, అది ఇక్కడే ఉండాలి. దాని మీదే ఆవరించి అయినా దాన్ని కనపడిస్తోంది. కుండ ఆధారం అంటే కుండలో నీళ్లున్నట్టుగా నీళ్లే కనపడిస్తోంది. అంటే ఎక్కడైతే కుండలో ఖాళీ ఉందో ఆ ఖాళీ చోటు నేను ఆక్రమించాను అని నీకు నీళ్లే చెప్తున్నాయి. చెప్పకపోతే, నీళ్లలో ప్రతిబింబం పడకపోతే నువ్వు కుండలో నీళ్లు నేను కనుక్కోలేదు, నువ్వు చేపెట్టక్కర్లే. ఊరికే చూడగానే ఘటాకాశంలో జలాకాశం ఉన్నది అనే మాటను జలమే చెప్తోంది. అర్థమైందమ్మా? అజ్ఞానేన కుండలో ఖాళీ స్థలాన్ని నీళ్ళు ఆక్రమించాను అన్న సంగతి నీళ్లే చెప్తున్నాయి. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉంది కదా నీళ్లలో, అది కనపడుతోంది, కుండ కనపడుతోంది మనకు. నీళ్ల లోపల నుంచి కుండ అడుగు కూడా మనం చూస్తున్నాం. అంటే నీళ్లు కుండని మూయలేదు. ఒడ్లు పోసామనుకో మూసేసి, అందుకని నీకు ఒడ్లని చెప్పలే. చూశారు ఎంత కనపడుతుంది, పారదర్శకం. కుండ కనపడుతుంది. ఎందుకు కనపడటం లేదు అంటే చెప్తున్నాడు, ఘటాకాశము జలాకాశము చే కప్పబడిన తీరున జీవుని చేత కూటస్థుడు కమ్మబడినాడు. అజ్ఞానైన ఆవృత జ్ఞానం అని బ్రహ్మసూత్రం. అందువల్ల ఈ సంగతి అన్యోన్య అధ్యాస వల్ల, అంటే కుండ లేకపోతే అసలు ఆ చీకటే రాదు, నీళ్లు లేకపోతే ఆ వెలుతురే రాదు. నీళ్లుంటే నీళ్లలో ఏదో కుండ నలుపు కాకుండా ఏదో కనపడుతున్నాయి మనకు కదా. కుండ ఉండకపోతే నీకు బయట కాంతిలాగా లేకుండా కుండ ఒక చీకటిగా కనపడుతుంది. కుండ లోపల బయట వెలుతురులాగా కుండలో ఏదో ఒక చీకటి ఉంటుంది. అంటే కుండలో ఉన్న ఆకాశం చీకటితో కప్పబడుతుంది. ఆ చీకటికి కారణం కుండే. బయట అంత వెలుతురుంది, మనకి ఇంట్లోకి వచ్చాక లైట్ వేసుకోవాల్సి వస్తుంది. ఈ లైట్ వేసుకోవాల్సి రావడానికి ఈ చీకటికి కారణం ఏమిటంటే ఈ 4 గోడలు. ఈ గోడల వల్ల ఇక్కడ చీకటి ఏర్పడింది, కుండ వల్ల అందులో చీకటి ఏర్పడింది. లేకపోతే ఈ గోడలు తీసి పారేస్తే ఇక లైటే వేయాల్సిన పని లేదు. అందుకని తెలియబడుట లేదు అని బ్రహ్మసూత్ర భాష్యాది శాస్త్రంలో వెల్లడించింది. తెలియబడటం లేదు అంటున్నాడు. వేరా నాయన తర్వాత చూస్తాడు. నీకు దేవుడు తెలుసా అని ఎవరన్నా అడిగారు నీకు, ఎందుకు నీకు తెలియదు అంటున్నారు. నేను ఎప్పుడు చూడలేదు అంటే నువ్వు దేవుడిని ఎలా అనుకుంటున్నావు? దేవుడు అంటే శంఖచక్రాలు పెట్టుకుని పీతాంబరం పెట్టుకుని కదా, లేకపోతే విల్లంబులు పట్టుకొని కోదండం పెట్టుకొని అట్లా ఉంటాడని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అటువంటి దేవుణ్ణి నేను చూడలేదు అంటున్నాను. కానీ దేవుడు సచ్చిదానంద స్వరూపుడని, వాడు ఉండని చోటే లేదని, నీ లోపలే వాడు ఉన్నాడని నీకు తెలియటం. నీవంటే ఇప్పుడు ఎవరు? జీవుడికి తెలియటం లేదు. ఎందుకు తెలియటం లేదంటే వాడు లోపల అందులోనే నేనున్నానన్న సంగతి వాడు గ్రహించాడు కదా. అందువల్ల వాడి లోపల ఉన్నవాడు వాడికి తెలియటం. వాడు ఎక్కడ వెతుక్కుంటున్నాడు? బయట వెతుకుతున్నాడు. బయట ఎందుకు కనపడడు
ఉండబట్టి ప్రతిబింబం ఏర్పడుతుంది. కానీ బయట నీకు చూద్దామంటే నిరాకారం ఎట్లా కనపడుతుంది? అందుకని బయట దేవుడు కనిపించదు. త్యాగరాజు చెప్పింది కూడా అన్నీ నీ మనసు అంతరంగమున చిన్నగా వెతుక్కున్నాను. ప్రతి కుండలో కుండ ఏ ఆకారంగా ఉన్నాను, ఆ కుండ కోవడిది కావచ్చు, బ్రాహ్మణుది కావచ్చు, శూద్రది కావచ్చు, కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, తేలు కూడా కావచ్చు. కుండలో ఉన్నది మాత్రం నేనే. ఏమన్నా కుండ ఆకారం ఎట్లా అన్నా ఉండని, కుండకి ఏ రంగన్నా ఉండని, కుండ ఏ కులం అన్నా ఉండని, కుండ లోపలి వాడిని మాత్రం నేనే. అది చిన్నగా వెతుక్కుని తెలుసుకున్నానయ్యా. అందుకని నా కుండలోనే నాకు తెలియాలి, కానీ బయట నుంచి నేను వెతుక్కొని తెలియడానికి వీల్లేదు. దేవుడు బయట కనపడడు. దేవుడు ఎక్కడ కనపడతాడు? నీ లోపలే తెలుస్తాడు. ప్రతిబింబం పడే చోటే తెలుస్తాడు. ప్రతిబింబం పడే చోట ఎట్లా తెలుస్తాడు? ప్రతిబింబం కాకుండా ఉన్నది వాడే. ప్రతిబింబం ఏర్పడడానికి అవకాశం ఉంటేనే ఆ శరీరం కనపడుతుంది, లేకపోతే శరీరం కనపడదు. అంటే నీళ్లు ఉంటేనే శరీరం కనపడుతుంది, కర్మ ఉంటేనే దేహాలు కనపడతాయి, కర్మ లేకపోతే దేహం కనపడదు. కర్మ అయిపోతే దేహం పడిపోతున్నది. ఏదో ఒక రోగం వస్తుంది, దానికి ఏదో చెప్తాడు, కారణం ఏదన్నా చెప్పని కానీ కదా, కర్మ అయిపోవడం. కాబట్టి చచ్చిన వాడి కోసం అసలు చింతపడక్కదు. చచ్చిన వాడికి ఏమైపోయింది? కర్మ అయిపోయింది. ఎక్కడికి పోతాడు? ఇప్పుడు లేడు, ఎక్కడికి పోడు, అక్కడే ఉంటాడు. మళ్ళీ ఇంకో కుండ పెట్టాడు, మళ్ళీ ఆ కుండలో తయారవుతాడు. చాలా మంది వాడే మళ్ళీ జన్మకొచ్చాడు, మాకెందుకు కనపట్టలేదు అంటే కదా, వాడే రాలే, అసలు వాడికి కర్మ వచ్చింది. మన కర్మ మనకంటే ముందర వెళుతూ ఉంటుందమ్మా. ఆ కర్మ ఎక్కడికి వెళితే మనం అక్కడికి వెళుతున్నాం. పూర్వ జన్మని యా విద్య, యా ధనం, యా పత్ని అగ్రే ధావతి 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 పరిగెత్తుతుంది అంటున్నాడు. కర్మ నడవదు. మనకన్నా ముందే మన కర్మ పరిగెత్తిపోతుంటుంది. ఈ జీవులు పాపం ఎక్కడ కర్మ ఉంటే అక్కడ జీవుడు ఏర్పడుతూ ఉంటారు. కాలము కర్మ కలిసి రాలేదు అని అంటూ ఉంటారు చూడండి. అంటే ఏమిటి? కాలం పాస్ ఆన్ అయిపోతూ ఉంటుంది. ఒక స్క్వేర్ మనం తీసుకుంటే అందులో జీవులందరూ తిరుగుతూ ఉంటారు. జీవులు అంటే మొత్తం పరమాత్మే నిండి ఉంటాడు. ఈ కర్మ ఇటు నుంచి వస్తుంది, కాలం ఒకవైపు నుంచి కాలం వస్తుంది, గీతలుగా వస్తుంది. కర్మ ఇట్లా గీతలు ఎందుకంటే ఇది ఇవాళ, ఇది నిన్న, ఇది రేపు, ఇది ఎల్లుండి, ఇది మొన్నాడు అట్లా అనుకుంటాం మనం ఊహించుకోవడానికి. అట్లా వస్తూ ఉంటుంది కాలము. ఇక్కడి నుంచి కర్మ నడుస్తూ ఉంటుంది. ఈ రెండు ఎప్పుడో ఒక పాయింట్ అవుతుంది. అక్కడున్న జీవుడికి అది జరుగుతుంది. అర్థం కాదు. పెళ్లి అనే కర్మ వెళుతుంది ఇక్కడి నుంచి, జరుగుతుంది. ఇక్కడి నుంచి కాలం అనేది వస్తుంది. ఈ రెండు ఎక్కడో కలుస్తాయి. ఎక్కడో ఒక ఈ రేఖలు కలవాలి కదా. ఆ కలిసిన చోట ఎవరో జీవుడు ఉన్నాడు అనుకో, వాడికి ఆ రోజు తెలియదు. టైం రావాలి, అది రావాలి. టైం వస్తుంది. ఇక్కడి నుంచి టైం ఇట్లా వస్తూ ఉంటుంది. అక్కడ ఏ జీవులు ఉంటే వాళ్ళందరికీ అవి జరిగిపోతూ ఉంటాయి, అవి తగులుతూ ఉంటాయి. అది చూసే నీకు ఆ క్యాలిక్యులేట్ చేసి ఎప్పుడు ఈ టైం ఇక్కడికి వస్తుంది, ఎప్పుడు ఈ కర్మ ఇక్కడ కలుస్తుంది, అప్పుడు నీకు పెళ్ళి అవుతున్నా ఆ జ్యోతిష్యం అని, అది కూడా శాస్త్రమే. అవన్నీ వాళ్ళు మోసాలు చేసి తప్పుడు శాస్త్రాలు చదువుతున్నారంటే అది సైన్స్ ఏమో తెలిసి నువ్వు చెప్తే అది కరెక్ట్గా ఉంటుంది. అది కాలము కర్మ కలిసి రావాలి అంటే అదమ్మా ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. భగవంతుడు ఎవరిని కూడా నేను తక్కువ చేస్తాను, నేను ఎక్కువ సంతానం కలగడం అనేది ఒక కర్మ అనుకున్నాం అమ్మా. ఇది వస్తూ ఉంటుంది. కాలం ఇక్కడ వస్తూ ఉంటుంది, అక్కడెక్కడో టచ్ చేయండి. ఆ అయిన వాడికి పెళ్ళి అయిందా, వాడికి పెళ్లి కాలేదా, వాడికి ఏమైంది అవసరం లేదు. వాడికి పిల్లవాడు పుట్టి తీరాలి. అట్లాంటి వాడికి ఏదో మరి విధివశాత్తు మరి ఏవో చెడు జరిగి మరి పుడుతున్నారు కదా, వాళ్ళని అంటాం మనం. వాళ్ళ కర్మ అది. కాలము కర్మ అక్కడ కలిసింది, అక్కడ అది జరిగి తీరాలి. అట్లాగే ఎవడైనా ఓ కింద పడ్డాడు, ఆయనకు జీవితంలో ఒక్కసారి సంతానం కలగాలంటే ఒక మనిషి చెప్తాడు, ఈ టైంకి మీరు అంతకుండా రాణితో కలిసినా అంటే మీకు సంతానం కలుగుతుంది. వస్తూ ఉంటాడు, ఎక్కడో బయటకు ఎక్కడో ఆ వ్యక్తులు వస్తూ ఉంటుంది.
వస్తూ ఉంటే ఈయన ఈ గుర్తుదారుగా ఒక వంకను నది అడ్డం వస్తుంది. వస్తే దానికోసం వాళ్ళ రాజ్యం వస్తుంది. ఈ అంతపురాన్ని పోవడానికి పోతూ ఉంటే నది ఫుల్గా పాడుతూ ఉంటే పోలేకపోతాను ఆయన. అప్పుడు అక్కడ ఎవరో ఒక ఆమె ఒక కన్య ఆయనకు ఆ టైం చెప్తుంది, గుర్తుంది చెప్తాడు. అక్కడ నాకు సంతానం ఈ టైంలో ఉంది, ఇప్పుడైతేనే నాకు సంతానం కలుగుతుంది, లేకపోతే ఇది అడ్డం వచ్చింది కాబట్టి నిన్ను ఇప్పుడు నేను గాంధర్వ విధితో తెలియజేస్తున్నాను, నీకు నా సంతానం కలుగుతుంది, నా సంతానం నేను తీసుకుంటానని చెప్పని అప్పుడు అక్కడ ఆమెను అక్కడ గాంధర్వ విధిలో తెలియజేసుకుంటాడు. ఇప్పుడు కృష్ణదేవరాయలు అట్లాగే పుట్టారు. కృష్ణదేవరాయలు పుట్టింది ఒక టైంకి, ఆ టైంకి మీకు చాలా గొప్పవాడైనటువంటి రాజు లాంటి వాడు పుట్టబోతున్నాడు అని చెప్తాడు. ఆ టైంకి ఆ నీళ్లలో ఆ రే పడుతుంది. ఆ నీళ్లు తీసుకెళ్ళి ఈమెకి ఇస్తాడు. లేక కృష్ణదేవరాయల తల్లి పట్టపురాణి కాదు, నాగాంబాసుకుడు అంటారు ఆయన రెండవ భార్య అని ఆయన భార్యగా తీసుకున్నాడు. కానీ పట్టపురాణికుడికే కదా రాజు కావాలి, అట్లా పుట్టినవాడు. కాలము కర్మ అది మనకు తెలియదు, ఆ క్యాలిక్యులేషన్స్ మనకు రావు. జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. దాని ప్రకారం ఈ కాలము కర్మ కలిసి వచ్చినప్పుడు ఒకడు ఎంత పని చేసినా వాడికి ఫలితం రాదు. ఎందుకు రాలేదు అంటే ఇంత టైం రాలే, కాలం కలిసి రాలే అంటారు. కలిసి రాదు, కలిసి అంటే కాలం కర్మతో కలుస్తుంది. అక్కడుండే జీవుడు ఆ ఫలితాన్ని పొందుతాడు. అది అవి రెండు కలవలేదు. కాబట్టి మనం దేని గురించి బాధపడక్కర్లేదు, అది కలిస్తే అదే వస్తుంది, మనం వద్దన్నా వస్తుంది. ఆ మరణం కూడా అంతే అమ్మా. కాలము కర్మ కలిసి వచ్చేసాయనుకో, ఇప్పుడు మరణం అనేటువంటి వాడికి కలిసి వస్తుంది, అయిపోతుంది. అది అది మనం ఏం చేసినా కూడా అవి జరగవు. ఈ అధ్యాసకు కారణం అవిద్యే. అవిద్య అనగా జీవునకును కూటస్థులకును సంసార గతిలో భేదముతో ఉంది. అయం జీవోన కూటస్థం వివినక్తి కదాచన అనాది రవివేకోయం మూల అవిద్యేటి గమ్యత. చిదాభాసుడు అనేటువంటి ఈ జీవుడు ఎన్నడూ కూటస్థుడు కనుకంటే వేరుగా ఉన్నట్లు ఎరుగడు. ఈ చిదాభాసుడైన జీవుడు కూటస్థుడు నాకంటే వేరుగా ఉన్నట్టు వాడికి తెలియదు. ఎందుకని తెలియదు అంటే ఘటాకాశంలో నీళ్లు ఘటాకాశం ఆకారంగానే ఉన్నాయి. అందులో పడ్డ బొమ్మ వాడు అనుకుంటున్నాడు, ఈ జీవుడు అన్నవాడు ఈ నీళ్లే నేనా, ఈ కుండ నేనా, వాడు విడదీసుకోలేడు. కుండ ఆకారం, ఆకాశం కుండాకారంగా ఉంది, నీళ్లు కుండాకారంగానే ఉంది. అందులో పడ్డ ప్రతిబింబమైన జీవుడు నీళ్ల ఆకారాన్ని చూసి నేను అనుకుంటున్నాడా, కుండాకారాన్ని చూసి నేను అనుకుంటున్నా, రెండు ఒకటే కదా. అందుకని వాడు తనకంటే అది వేరని వాడు గ్రహించలేకపోతున్నాడు. వాడు గ్రహించలేకపోవడానికి కారణం అది అనాది ఈ ఎరుగకపోతే వాడికి తెలియదు. నీళ్లలో పడ్డటువంటి ఆ చిదాభాసుడికి, నీళ్లలో అంటే కర్మలో, కుండ అదే ఆకారంగా ఉంటుంది. ఘటాకాశం అంటే కూటస్థుడు. అంటే ఇప్పుడు జీవుడు కూటస్థుడిని ఎందుకు ఎరగలేకపోతున్నాడంటే కూటస్థుడు కర్మ కూడా ఒక ఆకారంగానే ఉంది. కూటస్థుడంటే ఆకాశము, నీళ్లు కూడా కుండాకారంగానే ఉంది. కాబట్టి ఇవి రెండు ఆకారంలో తేడా లేకపోబట్టి ఒకటే ఉండబట్టి ఒకదాన్ని ఒకటి కప్పేయబట్టి జీవుడది గ్రహించలేకపోతుంది. ఇది అనాది అవిద్య. దీన్ని అవిద్య అన్నారు. అవిద్య అంటే ఏమిటి? విద్య అంటే తెలుసుకోవడం, అవిద్య అంటే తెలియకపోవడం. అందుకు జీవుడికి తెలియదు. ఈ అవివేకమే వాడికి కనుక తెలుసుంటే సంసారం వాడు నాదేనన్నాడు. ఈ తెలియకపోవడం వల్ల కుండకు ఏదొచ్చినా అది వాడు నాదేనంటున్నాడు. ఆ కుండలో ఉన్న ఆకాశం అంటే ప్రత్యేగాత్మ ఎంత శక్తి గలవాడైనా అది నేనేనంటున్నాడు. ప్రత్యేగాత్మ ఎంత శక్తి గలవాడైనా నేనేనంటున్నాడు. అది నేను అంటే నేను అంత శక్తి గలవాడిని అంటున్నాడు. కుండకు ఏదైతే సంసారము ఉంటుందో, కుండకి ఈసిన త్రయాలు అవన్నీ ఉంటున్నాయి, అవన్నీ నావి అంటున్నాడు. అందుకే ఆ జీవుడు ఎవడైనా నువ్వు చావరా అని తిడితే నిన్ను చంపుతాను అనో
నువ్వు చావరా అని తిరిగితే అప్పుడు వాడు నేనెందుకు చస్తాను, నేను చావను అంటున్నాడు కదా. అన్నప్పుడు వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? కూటస్థుడి దగ్గరికి వెళ్తున్నాడు. అంటే కూటస్థుడు చావని వాడు, కూటస్థుడు చావని వాడు, నేను చావని వాడిని అంటున్నాడు. ఎప్పుడైతే ఇదిగోండి మీకు రోగం వచ్చింది, మీరు చచ్చిపోతారు అని ఏ డాక్టరో చెప్పాడు అనుకున్నాం అనుకో, రోగం వచ్చింది కుండకి, పగిలిపోవాల్సింది కుండ, దాంతో అధ్యాసపడి వీడు నేను చచ్చిపోతాను అంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా? దీన్ని అన్యోన్య అధ్యాస అంటారు. నాయన ఇది బాగా అర్థమైందో? వేదాంతంలో ఇది కీలకమైనటువంటి విషయాలమ్మా. ఇవి అర్థం కావాలి. జీవుడు ఎట్లా ఎందుకంటున్నాడు మొత్తం ఏం లేదు పాత. ఈ దేహం నేను కాదు, నేను కాదు అనుకోవడం అది తెలుసుకోవాలి. దేని కాదు తెలుసుకోవడమే కష్టం. అది కష్టమేం లేదమ్మా. చూడు ఆలోచన. కూటస్థుడి లక్షణం ఏమిటి? వాడు చావని వాడు, వాడికి ఆకారం లేనివాడు, వాడికి చావు లేదు. ఎందుకంటే వాడు పుడితే కదా వాడు కావాలి. కుండ పెట్టంగానే కుండ ఆకారం వచ్చింది కానమ్మా, కొత్తగా అయితే లేదు కదా. ఆ కుండ పెట్టడం వల్ల, ఈ గోడల వల్ల ఆ కుండకి అవిద్య వచ్చింది, చీకటి వచ్చింది. అదే లేదు, గోడలు తీసి పారిస్తూ చీకటి పోగొట్టక్కడ. వాడు ఈ జీవుడు అనేవాడు ఇటు కూటస్థుడి లక్షణాలు నాకే అంటున్నాడు, ఇటు కుండ లక్షణాలు నాకే అంటున్నాడు. వాడు ఏదన్నా ఒకదాని మీద రిస్టాండ్ అయి ఉండాలి. అట్లా ఉండటం లేవాడు. కూటస్థుడిని నేనే అంటున్నాడు. ఎందుకంటే నేను చావను, నేను చావను అంటాడు. నన్ను చంపుతానంటే నిన్నే చంపుతా అంటాడు. దీనికి వస్తే నాకు వచ్చింది అంటున్నాడు. నేను ఇది చచ్చిపోతుంది అని అన్నప్పుడు నేను చచ్చిపోతానేమో అంటున్నాడు. అంటే అట్లా వాడు అంటున్నప్పుడు దీంతో తాదాత్మ్యం చెందుతున్నాడు, అటు అంటున్నప్పుడు దాంతో తాదాత్మ్యం చెందుతుంది. నేను అది అని తెలుసుకోరా అని చెప్తే వింటాడు. నువ్వు అసలు ఇది కాదు, నువ్వు అది. అది ఉండబట్టి కదా నీళ్లు పోయడానికి వీలైంది. ఆ ఆకారం ఉండబట్టి నీళ్లు పోయడానికి వీలైంది. ఆ నీళ్లు పోసినందువల్ల నువ్వు కనపడ్డావు. ఇప్పుడు ధ్యానం చేస్తే తొందరగా సమాధిస్తున్నాను. ఆలోచించండి. ఇది అర్థమైతే జీవ కూటస్థులకు అందుకే కొంచెమన్నా చదువు వచ్చి ప్రారంభం. చదువు రాకుండా కాకుండా వాళ్ళు చెబుతారు. ఇట్లా చెప్పలేదు కదా నేను, ఇట్లా అర్థం కాదు కదా వాళ్ళకి. ఈ చిత్రదీప ప్రకరణంలోనే ఒక్కొక్కళ్ళు ఎట్లా పొరపాటు పడుతున్నారో ఆ ఒక్క ముక్క వాళ్ళకి అర్థమయ్యి అదే సత్యం అనుకుని, అంటే వాళ్ళు ఇంకా చాలా చెప్పుకుంటారు. ఆ చాలా వాళ్ళకి అర్థం కాదు. తర్వాత శ్లోకాల్లో చెప్తాడు. అందులో ఏది అర్థమై వాడు ఎంతవరకే తెలుసుకుంటున్నాడు. బ్రహ్మసూత్రాలు ఎంతవరకు అర్థమైనాయి, ఉపనిషత్తులు ఎంతవరకు అర్థమైనాయి, అర్థమైన వాడు అంతవరకే చెప్పగలుగుతున్నాడు. మొత్తం అర్థమైన వాడు కదా ఏదైనా చెప్పగలడు. ఇంత విషయంగా చెప్పాడు. విద్యారణ్యం ఎంత గొప్పవాడో. మనకు వచ్చే సందేహం అంతా ఆయనే తెలుసుకుని ఆయనే ప్రశ్న చెప్తున్నాడు, ఆయనే జవాబు కూడా చెప్తున్నాడు. మనం ఎట్లా పొరపాటు పడతామో కూడా చెప్తున్నాడు. ఎక్కడ మనం పొరపాటు పడతామో కూడా. సంసారము ఇప్పుడు కుండదే, జీవుడిదే, కూటస్థుడికి సంసారం లేదు, ఆకారమే ఉంది. ఇక్కడ కుండ ఆకారం వల్ల వాడికి ఆకారం వచ్చింది. సంసారం ఉంది. సంసారం ఎవరికి ఉంది? కర్మకి సంసారం ఉంది. జీవుడికి కూడా సంసారం లేదు. నాదని భ్రమిస్తున్నాడమ్మ వాడు. అనుకుంటున్నాడు నాది చార్మినార్ అనుకుని నేను రేపు అమ్మేస్తానంటే, అదే భారతదేశం నాది అంటే ఏంది? నాదంటే నేను అమ్ముకోవడానికి. భారతదేశం నాది అంటే నేను అమ్ముకోగలనా? పోనీ నీకు ఇవ్వగలనా? నా వస్తువు అయితే నీకు ఇవ్వగలగాలి కదా. అట్లా నాది అనుకుంటున్నాడు వీడు. వీడిది కాదు. పోనీ వీడు ఏమన్నా చెయ్యగలడా? కర్మను అది వ్యతిరేకంగా ఒక్క పనికి ఏమన్నా జీవనం చేయలేదు. ఎందుకని అంటే కర్మాధీనమే, మొత్తం కర్మాధీనమే అమ్మా. ఆ నీళ్ళ వల్లే ఆ మొత్తం నీళ్ళైపోతే మొత్తం పోయింది. మరి అనవసరంగా వాడు అసలు ఆ నీళ్లలో కనుక భర్త రావాలో, పిల్లలు రావాలో, ఇల్లు రావాలో, సంపద రావాలో, మీకు పేరు రావాలో, చెడ్డ పేరు రావాలో, జైల్లో పడాలో, అన్నీ అందులో ఉన్నాయి. ఎందులో? ఆ నీళ్ళల్లో కర్మలు.
తెచ్చుకుండేనాడు బుద్ధి ఉండాలి, అందులో నీళ్లు పోసుకుండేనాడు బుద్ధి ఉండాలి. అమ్మ ఇంత చేసిన స్థూల దేహం మీద జీవుడికి కంట్రోల్ లేదు, దేని మీద కంట్రోల్ లేదు. ఆకలి ఎంతన్నా వేస్తుంది కదా, నిద్రపోవద్దన్నా జీవుడు చెప్పినా నిద్రపోతూనే ఉంటుంది కదా, కాబట్టి అది వీలు కాదు కదా. అదే కంట్రోల్ లేదు, ఇంత చేసి అది వాడు ఉపయోగించుకుంటున్నాడే కానిమ్మా ఇది దీని టైం ప్రకారం ఇచ్చేసేస్తోంది. నువ్వు రాత్రి కూడా మనకు ఎక్కడ సీట్ లేదు, కూర్చున్నాము, రైల్లో కూడా నిద్ర వస్తున్నది కదా, నాకు పడుకోవడానికి చోటు లేదు, నేను నిద్రపోను అంటుండే. ఎందుకంటే ఇంద్రియాలన్నీ వెళ్ళి ఆ అజ్ఞానంలో లయం అయ్యి మళ్ళీ చార్జ్ చేసుకుని మళ్ళీ బయటకు వస్తాయి. అది వాటి లక్షణం. ఫ్రెష్ అయి వస్తాయి కదా, మళ్ళీ తెల్లవారికి కర్మ చేయొద్దు, ఫ్రెష్ అయి వస్తాయి ఇంద్రియాలన్నీ. ఈ జీవుడు ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు అవన్నీ వాడికి కోరికలు ఏవో చాలా ఉంటాయి, స్వప్న జగత్తులోకి వెళ్ళి ఆ చిత్తసాగరంలో దాచుకుంటున్నటువంటి కర్మలన్నీ తెచ్చుకుని ఆ బొమ్మలన్నీ పెట్టుకుని కాసేపు ఆడుకుంటాడు. తెల్లవారిన తర్వాత ఏమండి నాకు ఇట్లా కళ వచ్చింది, నాకు ఏమవుతుందో, అసలు నీ జీవుడు నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంటే కళ ఏం అవడమేంటి, ఏమీ అవదు. జీవుడు ఇట్లా ఆడుకుంటాడు, మళ్ళీ బయటకు వస్తాడు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఏమ్మా అందుకే ఏం తెలియదంటున్నాడు. సుషుప్తి అవస్థలో ఇంద్రియాలన్నీ వీడితో మాట్లాడకుండా వీడి పడుతుంది. అజ్ఞానంలో లయమైనాయమ్మా. అప్పుడు జీవుణ్ణి అడిగితే మరి పోనీ ఎవరూ లేడు, అందరూ నిద్రపోయినారు అనుకుంటే మరి ముక్కు గాలి పీలుస్తున్నదే. రాత్రి తిన్న ఇంత తిని పడుకుంటే మరి ఇదంతా పతనమైందే, అరిగింది కదా. ఎవడి పని వాడు చేస్తున్నాడు కదా, ఆ పని ఎవడు చేస్తున్నాడు, మిషనరీ చేస్తుంది. దీన్ని నడిపి ఎవడు నడుపుతున్నాడు, అక్కడున్న కూటస్థుడే. అయినా ఆ చైతన్యం కూడా తనే అనుకుంటాడు, వీడు అనుకుంటున్నాడు. వీడు లేనప్పుడు కూడా అది నడుస్తోంది. వీడు లేనప్పుడు అంటే సుశుక్తిలో వీళ్ళు లేడు కదమ్మా, ఇంద్రియాలు కూడా లేవు, వీడి ఆయుధాలు కూడా లేవు, అన్ని లోపల పోయి పడుకున్నాడు. అయినా కూడా మరి ఈ పని అంతా జరిగింది కదా. తెల్లవారి గాలి పీల్చారు కదా, మనకు తెలియకుండా మరి గాలి పీల్చలే. గాలి పీలమని లాగుతున్నవాడెవడు? ఇప్పుడు నువ్వు గాలి పీల్చాలి, అందుకే గురుదేవులు చెప్తారు ముక్కు తప్పుసుకో, ఇంక చేయి, ఇంక నీ గాలి లాక్కోవాలి అని లోపల నుంచి ఎవడో నీకు చెప్తున్నాడు. ఏ భాషలో చెప్తున్నాడు వాడు? అంటే ఇంక తీసేయి, నాకు ప్రాణం పోతుంది, గాలి ఈ చేయి తీసేయి అని లోపల నుంచి ఎవడో మాట్లాడుతున్నాడు. చూడు, ఎవడో కాదు, చెవుడు కాదు, కూటస్థుడు. ఎందుకంటే ఈ బాడీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాడిది. వాడు ఏం చెయ్యడు, ఈ మొత్తాన్ని తనలో పెట్టుకున్నాడు, ఆ సిస్టమ్ తనలో తయారు చేసుకుంటున్నాడు. తల్లి గర్భంలో బిడ్డను తయారు చేస్తున్న వాడెవడు? అక్కడున్న కూటస్థుడే. వాడు బయట నుంచి ఎక్కడి నుంచి వేయేది ఎక్కడి నుంచి పోతాడు? లోపల ఎంత బాగా తయారు చేశాడు చూడు. మళ్ళీ ఒక్క చోట కన్నం కూడా లేదు. మరి ఎంత గొప్పవాడన్నా. ఏమీ లేదు, వాడికి ఆయుధాలు లేవు, చేతులు ఏమీ లేవు, అని అన్నీ చేస్తాడు. ఈ అవిద్య కల్పిత వాడికి జీవకూటస్థులకు సంసార దశయందు భేద ప్రతీతి లేనియే అవిద్య అనేది. అవిద్య అంటే ఏమిటి? ముందు అవిద్య అంటే సంసారము ఎవరికి ఉంది అనే విచక్షణ జ్ఞానం ఇద్దరికి తెలియదు. కూటస్థులకు తెలియాల్సిన పని లేదు. జీవుడు నాకు సంసారం లేదని వాడికి తెలియటం లేదు, వాడికి తెలియకపోవడమే అవిద్య. దేహానికి ఉంది సంసారము, నాకు లేదు. దేహం గ్రహించలేదు కదా, జడం కదా, దానికి ఏం జరిగినా కూడా దానికి ఏం తెలియదు. నీకు ఇక్కడ దెబ్బ తగిలింది అంటే నీకు నొప్పి కలిగింది అని లోపలికి కూటస్థుడు చెప్తేనే నీకు నొప్పి తెలుస్తుంది. ఆ కూటస్థుడు ఎక్కడున్నాడు అంటే కాల్లో గురుదేవులు మాకు చెప్పిన మాట, కాల్లో నీకు ఒకటి గుచ్చుకుంటే ఆ గుచ్చుకున్నది గాజు ముక్కన, గుచ్చుకున్నది ముళ్ళ అని నువ్వు కంటితో చూడక్కర్లేదు, వెంటనే నీకు చెప్తోంది. ఆ జ్ఞానం ఎవరిచ్చారు? అక్కడున్న ప్రజ్ఞ. అక్కడెక్కడుంది? కూటస్థుడు అక్కడ ప్రజ్ఞారూపంగా ఉన్నాడు, వాడే చెప్పాడు. వెంటనే విడదీసి పారేశాడు ఆ గుచ్చుకున్నది గాజు ముక్క. ఆలోచించావా? ఏమో సెకండ్లలో చెప్పాడు. నీ వీపు మీద ఇంత తిరుగుతుంది,
ఎవరూ చూడక్కర్లే, నువ్వు చూసుకోలేవు. ఎంత మేర గుంటుందో ఏమ్మా, ఎంత మేర గద్దుందో, మరి అక్కడ కన్ను ఉందా? కన్ను చూసాలా? మరి అక్కడ ఉంది కూటస్థులే చెప్తున్నాడు మీకు. ఆ ప్రజ్ఞే బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అంటే అది ఆ ప్రజ్ఞ బ్రహ్మ. బాగా తెలుసుకోండి అన్న, బాగా నూరుకోండి. ముందు బాగా గుండె నూరుకోవడం. చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడులు రారే అంటే ఆ చిన్మయ మూర్తి. ఆ చిన్మయం ఎవరు అంటే ఆ ఘటంలో ఉన్న ఆకాశం. ఆ ఘటాకాశాన్ని తెలుసుకో. ఆ ఘటాకాశమే నీలో కూటస్థుడు అని చేసుకోవాలి. అది పేరు పెట్టాం. వాడు బయటవాడే, లోపలవాడు బయటవాడని. కుండ వల్ల వాడికి నాకు పేరు వచ్చింది. నాలో ఉన్న కూటస్థుడే అంతే. ఎందుకంటే గురువు గారు లేరని నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరని నేను వెళ్తున్నప్పుడు కంచి స్వామి వారు ఇదంతా ఎవరు చెప్పారో వాళ్ళు చెప్పారా, ఇదంతా నా గురువుగారు చెప్పారు అంటే ఆ గురువుగారు దేహంతో లేరు కదా. దేహంతో ఉన్న గురువే పాఠం కాడా అంటే ఏమిటి? దేహంతో ఉన్నవాడు చెప్పక్కర్లేదు. ఎవడు నువ్వు గురువు అనుకుంటున్నావు? నేను జీవుణ్ణి అనుకుంటే నా కూటస్థుడే నా గురువు. గురువు ఆ రోజే నాకేం చెప్పాడు? నాయన నాలో ఏ కూటస్థుడు ఉన్నాడో వాడే నీలో ఉన్నాడని కదా నాకు చెప్పాడు. బట్ పొమ్మసి అన్నాడు. కాబట్టి పొమ్మ అనే పేరుతో రామనాథన్ గారుగా వ్యవహారం అవుతున్నవాడు నాలో తక్కనే పేరుతో ఉన్నాడు. వాడే నాకు పొమ్మైంది. వాడే కదా చెప్తాడు. వాడే ప్రజ్ఞారూపంగా నీకు సమస్తం తెలియజేసేది వాడే. నువ్వు అనుకుంటావు నేను, ఎందుకంటే మరి వారి ద్వారా నేను వచ్చాను. నిజంగా ఎవరి ద్వారా ఎవరు? నీకు బొమ్మ ఒకటే అమ్మా, వేరే తేడా కుండా ఒకటే, కూటస్థులు ఒకటే. నీకు బొమ్మ వేరే ఉంది. అందుకని ఎవ్వరు ఏ పేరుతో కొలిచినా నాకు బాగలేదంటారు. నువ్వు సత్యం తెలిస్తే నువ్వు ఏ ఆకారంగా కొలిస్తే నాకేమిటి? లోపల ఉన్నది నీకు అర్థమైపోతే నీకు పూజ అయితే ఏమిటి, కుండ అయితే ఏమిటి? అమ్మగారు కుండే చెప్పారు, కుండే అని అంటావా? అను. చట్ట అయినా కూడా ముంత అయినా వస్తే ఈ పేర్లే కదమ్మా. పై ఆకారాలు వేరు, పై రూపాలు. అందుకని అందరిలో ఉన్నది, నీలో ఉన్నది, నాలో ఉన్నది, నీలో నాలో నిఖిల ప్రాణులలో, సీమలో బ్రహ్మలో, శివ కేశవాదులలో ఒక్కడే ఉన్నది. వాడు మార్చుకోవడానికి ఏం లేదు. కాబట్టి ఏ పేరుతో నువ్వు వాడిని కొలిచినా నాకు అభ్యర్థి. నీకు గురి ఎక్కడ కుదిరితే రామకృష్ణ భగవంతుని ఒకడు శిష్యుడు అడుగుతాడు. వాడు రోజు బర్రెలు పాలు పిండుకొని బర్రెలు పాలు అమ్ముకుండేవాడు. వాడి పని అది.